హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, 733 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మెడికల్ యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు ఏమిటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడి నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది, అలాగే ఎంపికైతే ఏ పే స్కేల్ ప్రకారం మీకు శాలరీ ఇస్తారు, వీటితో పాటుగా మరికొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లై చేయండి. నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత ఈ పోస్టులకి అప్లై చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో చాలామందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేయండి. నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 733 పోస్టులను భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా 626 పోస్టులు భర్తీ చేస్తున్నట్లయితే బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్ ద్వారా 107 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అంటే టోటల్గా 733 వేకెన్సీస్ని రిక్రూట్ చేయడానికి అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి లెవెల్ 7 ప్రకారం పే స్కేల్ అయితే ఉంటుంది. అంటే ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు మీరు ఎంపికైతే ఏ విధంగా అయితే శాలరీ వస్తుందో అదే విధంగా శాలరీ అనేది రావడం జరుగుతుంది. దాదాపుగా మీకు స్టార్టింగ్లోనే 80,000 శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ నోటిఫికేషన్ అనేది ఎక్కడి నుంచి రిలీజ్ చేశారు, అలాగే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అనే డీటెయిల్స్ చూసినట్లయితే ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే మే 7వ తేదీలోపు మీ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆన్లైన్లో అప్లై చేయడానికి చివరి తేదీ మే 14 వరకు ఇవ్వడం అయితే జరిగింది. ఈ పోస్టులకు మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది, ఆఫ్లైన్లో అప్లై చేసే అవకాశం అయితే ఉండదు. ఇక్కడ మీరు చూస్తే ఈ నోటిఫికేషన్ అనేది కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ లక్నో యూపీ నుంచి రావడం అయితే జరిగింది. అంటే ఇది ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉన్నటువంటి కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ప్రస్తుతం విడుదల చేయబడినటువంటి నోటిఫికేషన్గా చెప్పవచ్చు. మరి ఈ ఉద్యోగాలకు మీకు ఎంపికైనట్లయితే పోస్టింగ్ ఎక్కడ ఇస్తారంటే మెడికల్ యూనివర్సిటీ ఎక్కడుందో అక్కడే ఇస్తారు. లక్నోలోనే మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. మరి ఇది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి యూనివర్సిటీ కాబట్టి ఏపీ తెలంగాణ వారు అప్లై చేయొచ్చా అంటే అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. ముందుగా ఈ జాబ్స్కి మీరు అప్లై చేయాలి అంటే kgmu.org అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేశాను కదా, దానిపై క్లిక్ చేస్తే తెలుగులో నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలన్నీ కూడా కనిపిస్తాయి మన వెబ్సైట్లో. అక్కడ మీకు పూర్తి నోటిఫికేషన్ మరియు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయడానికి కూడా లింక్ అనేది నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది పంపించాల్సినటువంటి అవసరం అయితే లేదు. అంటే హార్డ్ కాపీ అనేది పంపించాల్సిన అవసరం లేదు. కేవలం ఆన్లైన్లోనే మీరు అప్లై చేస్తే సరిపోతుంది. అలాగే మీరు ఆన్లైన్లో ఈ యొక్క పోస్టులకి అప్లై చేసిన తర్వాత మీరు రెగ్యులర్గా ఈ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో మెడికల్ యూనివర్సిటీ వెబ్సైట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వెబ్సైట్ అనేది మీరు ప్రతిరోజు కూడా ఓపెన్ చేసినట్లయితే ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అన్నీ కూడా అనౌన్స్ చేస్తారు. అలాగే హాల్ టికెట్స్ కూడా అక్కడే పెడతారు కాబట్టి అక్కడి నుంచే మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ జాబ్స్కి ఉండవలసిన క్వాలిఫికేషన్ అయితే చూద్దాం. ఇక్కడ ముందుగా బీఎస్సీ హానర్స్ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. లేదా బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సులు చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అయితే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో తప్పనిసరిగా రిజిస్టర్ అయినటువంటి యూనివర్సిటీ నుంచి ఈ యొక్క కోర్సులు అనేది పూర్తి చేసి ఉండాలి. అలాగే స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో మీరు రిజిస్టర్డ్ అయి ఉండాలని చెప్పారు. ఇక డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. కానీ ఈ జిఎన్ఎం క్వాలిఫికేషన్ పూర్తి చేసిన వాళ్ళు తప్పనిసరిగా ఇండియన్ లేదా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అవ్వడంతో పాటుగా మినిమం 50 బెడెడ్ హాస్పిటల్లో
2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉంటేనే జిఎన్ఎం వాళ్ళైతే అప్లై చేయొచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ పోస్టులకు మీరు ఎంపికైనట్లయితే ఇక్కడ ఒక కండిషన్ అయితే ఉంది. ఆ కండిషన్ ఏమిటి అంటే మీరు పోస్టులకి ఎంపికయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యే సమయంకి ఉత్తరప్రదేశ్ స్టేట్కి సంబంధించిన నర్సింగ్ కౌన్సిల్లో లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసుకుని ఉండాలని చెప్పారు. అంటే మీరు వెరిఫికేషన్కి ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే ఆ టైంకి ఇండియన్ నర్సింగ్లో రిజిస్ట్రేషన్ ఉన్నా పర్వాలేదన్నమాట. సో ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలతో పాటుగా ముఖ్యమైన వివరాలు అయితే ఇలా ఉన్నాయి కదా. మరి ఈ ఉద్యోగాలకు అందరూ అప్లై చేసుకోవచ్చా లేదనేది మీకు ఖచ్చితంగా డౌట్ అయితే ఉంటుంది. మీరు అప్లై చేయడానికి అవకాశం ఉంది కాబట్టే నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ముందుగా ఈ పోస్టులకి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజులు చూడండి. యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే జిఎస్టీతో కలిపి 2,360 రూపాయలు ఫీజు పే చేయాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే జిఎస్టీతో కలుపుకొని 1,416 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. మరి రిజర్వేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రిజర్వేషన్ పాలసీ అనేది ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ప్రకారం అయితే అప్లికబుల్ అవుతుందని చెప్పారు. ఇక్కడ అదర్ దాన్ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్ కాకుండా ఇతర స్టేట్స్ వాళ్ళు అప్లై చేసినట్లయితే వాళ్ళని యూఆర్ క్యాండిడేట్స్గా కన్సిడర్ చేస్తామని చెప్పారు. అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులుగా కన్సిడర్ చేస్తారు. అంటే ఏపీ వారైనా తెలంగాణ వారైనా ఇతర స్టేట్స్ వారు ఎవరైనా సరే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులుగా యూఆర్ కేటగిరీ అభ్యర్థులుగా ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది పెట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే మనకి అక్కడ ఏజ్ రిలాక్సేషన్ రిజర్వేషన్ కానీ ఫీజులో రిజర్వేషన్స్ కానీ ఇవేమీ కూడా ఉండవు. ఓకేనా. కానీ ఓపెన్ కేటగిరీ అభ్యర్థులుగా మనం పోటీ పడి ఉద్యోగాలకు ప్రయత్నం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఈ పోస్టులకి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులుగా అప్లై చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. అంటే మనకి రిజర్వేషన్స్ మాత్రమే వర్తించవన్నమాట. ఓకేనా. మరి ఇక్కడ ఈ పోస్టులకి అప్లై చేయాలంటే మరి ఏజ్ సరిపోతుందా, ఏజ్ రిలాక్సేషన్ లేదు కదా అని కొంతమందికి అనిపించవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ లేకపోయినా సరే కనీసం 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి అర్హులు. అది కూడా జనవరి 1, 2025 నాటికి క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పారు. కాబట్టి 18 నుంచి 40 సంవత్సరాల ఏజ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. మరి ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ కాదు కాబట్టి ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి నేను చెప్పట్లేదు, మనకి అవసరం అయితే లేదు. మరి ఇక్కడ అప్లై ఎలా చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మెట్లో రీసెంట్ స్కాన్డ్ కలర్డ్ ఫోటో అయితే ఉండాలి. దీంతో పాటుగా స్కాన్డ్ సిగ్నేచర్ ఉండాలి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి, ఆధార్ నెంబర్ ఉండాలి, మొబైల్ నెంబర్ ఉండాలి. వీటితో పాటుగా 10th, 12th డిప్లొమా గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి స్కాన్డ్ మెమో మార్కుల షీట్లు అనేవి ఉండాల్సి ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ రిజర్వేషన్స్ అనేవి వర్తించవు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇలాంటివి అనేది అవసరం అయితే లేదు. మీకు అక్కడ అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయమంటారో అవే డాక్యుమెంట్స్ అనేవి మీరు అప్లై చేస్తే చాలు. ముందుగా ఆన్లైన్లో అప్లై చేయాలంటే kgmu.org అనే వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అందులోకి వెళ్ళి ముందుగా మీరు రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేసుకోవాలి. తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత SMS లేదా ఈమెయిల్కి మీకు ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే వస్తాయి, పాస్వర్డ్ లాంటివి. వాటిని ఉపయోగించి మీరు సైన్ ఇన్ అయ్యి అప్లికేషన్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది మే 7వ తేదీలో పే చేయాలి. మే 14వ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ పోస్టులకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంది. మీరు అప్లై చేసిన తర్వాత ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ మరియు సిటీ ఇవన్నీ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం అయితే జరుగుతుంది. KGMU అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. అలాగే మీకు దాదాపుగా లక్నో లేదా యూపీలోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. ఇక పోస్టింగ్ అంటారా, ఎలానో లక్నోలోనే పోస్టింగ్ ఇస్తారు. ఈ ఉద్యోగాలకి మీరు అప్లికేషన్ అనేది పెట్టుకున్న తర్వాత ఒక ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. 100 మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 2 hours టైం అయితే ఇస్తారు. ఈ యొక్క ఎగ్జామ్లో 60 మార్కులు అనేవి మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అంటే నర్సింగ్ సిలబస్ ఇస్తారు. 10 మార్కులు జనరల్ ఇంగ్లీష్ నుంచి, 10 మార్కులు జనరల్ నాలెడ్జ్ నుంచి,
మరో 10 మార్కులు రీజనింగ్ నుంచి, మరో 10 మార్కులు మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి 1 మార్క్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం అయితే అప్లికబుల్ అవుతుంది. మరి ఇందులో క్వాలిఫై మార్క్స్ అయితే ఉన్నాయంటే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులుగా మనం పోటీ పడుతున్నాం కాబట్టి 50% మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ అనేది మీకు KGMU వెబ్సైట్లో అఫీషియల్గా కనిపిస్తుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే ఈ పోస్టులకి అప్లై చేయండి. ఒకే ఒక ఎగ్జామ్ ద్వారా మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఎగ్జామ్లో మీకు మంచి మార్కులు వచ్చినట్లయితే టాప్ లెవెల్లో మీకు జాబ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ అయితే ఇస్తారు. సో ఇది మనకి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.